శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినములో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన ఒక ఆశయమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను, విలువైన మాటను చదువుకుందాం. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 2వ వచనము. నేను ఏమియూ మాటలాడక మౌననైతిని, క్షేమమును గూర్చైనను పలుకక నేను మౌనముగా నుంటిని, అయినను నా విచారము అధికమాయను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క శిలువ మార్గములో ఆయన మౌనం మనకు ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. అవును, విరామము లేకుండా ప్రయాణం చేస్తూ ఉపదేశాలు చేశాడు, ఆదరణ మాటలను అందించాడు. ఇప్పుడు మౌనంగా మాట్లాడకుండా మనలో ఒక కొత్త ఆలోచనలో తీసుకెళ్తూ ఉన్నాడు. చూసారా, యెషయా ప్రవక్తలో మాట్లాడుతున్నాడు. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోర తెరవలేదు. వధకు తేబడు గొర్రెపిల్లియు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రజలు మౌనంగా ఉండటం నేర్చుకోవాలి. భార్యాభర్తల మధ్య గొడవలు పరిష్కారమునకు కాదు, ఎవరైనా ఒకరు మౌనంగా ఉండటం ఎంతో అవసరం. మౌనంగా ఉన్నప్పుడు ఎవరో ఒకరు కోపం చల్లారుతుంది. మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. అదే మనకు బైబిల్ బోధిస్తుంది. క్రీస్తు యొక్క మౌనం ఇప్పుడు మనకి మాదిరిగా కనబడుతుంది. మనం మౌనంగా ఉండటకు మనమే ప్రోత్సహించుకోవాలి. అవును, ఇతరులు నీ మీద అన్యాయంగా నేరాలు మోపినప్పుడు కూడా, అన్యాయంగా నడుచుకొనుచున్నటువంటి నిన్ను అశ్రద్ధ చేస్తున్నప్పుడు మౌనంగా నుండి యేసుక్రీస్తు యొక్క కల్వరిపై చూడాలి, అతన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైనటువంటి నేరాలు మోపినప్పుడు కూడా ఆయన ఏ ఉత్తరమూ ఇవ్వకుండా మౌనాన్ని మాత్రమే పాటించాడు. ప్రియారా, ఈ మాటలు వింటున్న ప్రియ సహోదర సహోదరులారా, ఈ మాటలు పెడచెవిన పెట్టద్దు. ఎందుకంటే యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండుగాక అని హబాక్కుకు 2:20లో మాట్లాడుతున్నాడు. మౌనంగా దేవుని యొక్క మహత్యానము ధ్యానించటం ద్వారా హృదయంలో ఉన్నటువంటి ప్రేమ మంటను రగులుకుంటుంది. మౌనంగా ఉండి దేవుని యొక్క శక్తిని మనం పొందుకోవాలి. అవును, ప్రభు అయినటువంటి యెహోవా యొక్క దినము సమీపిస్తుంది. యెహోవా సన్నిధి మౌనంగా ఉంటుంది అని జెఫన్యా ప్రవక్త కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు యొక్క ప్రసన్నతను గ్రహించి తన ప్రజలు దేవుని యొక్క గొప్ప శక్తిని, కృపను సంపూర్ణంగా తమకు తాము సమర్పించుకోవాలి. ఎందుకంటే యెహోవా మీ పక్షమున యుద్ధం చేస్తాడు కాబట్టి మీరు ఊరికనే ఎదురు చూడాలి. ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క మౌనము ఆనాడు అందరికీ అపజయం ఇచ్చేదా కనబడింది, కానీ దైవ చిత్తమును నెరవేర్చుటకు అది ఎంతో తోడ్పడింది కూడా. మౌనంగా శత్రువు యొక్క తలను ఆయన చితక తొక్కాడు. అలాంటి శక్తి ఈ మాటలు వింటున్న వారందరికీ కూడా దేవుడు అనుగ్రహించి కాపాడునుగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, వ్యర్థమైన మాటలను, అనవసరమైన చర్చలను మాలో రానివ్వకుండా, ప్రభా, దిగజారినటువంటి స్థితి మాకు రాకుండా నీ యందు మౌనంగా ఉండే ఒక మంచి మాదిరిని మాకు అనుగ్రహించండి, గొప్ప కార్యం చేయండి. అట్టి కృప మీరు అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకొని పొందుచున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.